నమస్తే ఫ్రెండ్స్, పిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో పాఠశాల యొక్క స్పోర్ట్స్ గ్రాంట్ బిల్ ఏ విధంగా చేయాలి, బిల్ చేసిన తర్వాత అప్రూవర్ లాగిన్లో బిల్ను అప్రూవ్ చేసి పీపీఏ ఎలా జనరేట్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ముందుగా మీరు మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేయండి, పిఎఫ్ఎంఎస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. పిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ అయితే ఫస్ట్లో రావడం జరుగుతుంది. దీని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది, మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా కూడా ఓపెన్ చేయవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫస్ట్ లింక్పై మీరు క్లిక్ చేసినట్లయితే పిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ మన పాఠశాల యొక్క స్కూల్ గ్రాంట్స్ బిల్ చేయడానికి ఉపయోగపడేటటువంటి వెబ్సైట్. సో ఇక్కడ రైట్ సైడ్ టాప్లో లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు లాగిన్లోకి వెళ్ళడం ద్వారా మీ పాఠశాల యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ లాగిన్ స్క్రీన్లో మీ పాఠశాల యొక్క యూజర్ ఐడి ఫస్ట్ బాక్స్లో ఇవ్వండి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేయండి. మీకు ఇలాంటి హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ హోమ్ స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ అయితే మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఆప్షన్స్ అన్నీ మనకు అవసరం లేదు, ప్రస్తుతం మనం బిల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెండిచర్ అనే ఆప్షన్లోకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్స్పెండిచర్పై ఒకసారి క్లిక్ చేసినట్లయితే డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ యాడ్ న్యూ అని కనిపిస్తుంది, యాడ్ న్యూపై ఒకసారి క్లిక్ చేయండి. నెక్స్ట్ బిల్ క్రియేట్ చేసే పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ బాక్స్లో సమగ్ర శిక్ష అని డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. సో అది అలాగే ఉంచండి. నెక్స్ట్ మీరు బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ సెలెక్ట్ ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే మీ పాఠశాల యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కనిపిస్తాయి, సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఈ బిల్ మీరు ఎవరికి చేస్తున్నారు అనేది సెలెక్ట్ చేసినట్లయితే అక్కడ వెండర్ ఆప్షన్ వస్తుంది, వెండర్ సెలెక్ట్ చేయండి. మీరు వెండర్ సెలెక్ట్ చేయగానే వెండర్ లిస్ట్ ఓపెన్ చేయడానికి అక్కడ ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా వెండర్ లిస్ట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ లిస్టులోంచి మీరు ఎవరికి బిల్ చేయాలనుకుంటున్నారో వారి పేరును అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వెండర్ను సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బిల్ క్రియేట్ చేస్తున్నటువంటి తీర్మానానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ ఒక ప్రొసీడింగ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో అప్లోడ్ ప్రొసీడింగ్ అని ఉంటుంది, మీరేం అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ డేట్ వద్దకు వచ్చేసేయండి. ఇక్కడ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాలెండర్పై క్లిక్ చేసినట్లయితే డేట్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ రోజు బిల్ క్రియేట్ చేస్తున్నారో అదే డేట్ సెలెక్ట్ చేయండి. సో మీకు ఇక్కడ మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ 17,500 అయితే ఉన్నది. ఇందులో 12,500 అనేది స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్ అండ్ 5,000 అనేది స్పోర్ట్స్ గ్రాంట్. సో ఇక్కడ నేనైతే 5,000 స్పోర్ట్స్ గ్రాంట్ బిల్ చేస్తున్నాను. నెరేషన్లో మీరు చేసేటటువంటి బిల్ ఏంటిదనేది క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది స్పోర్ట్స్ గ్రాంట్ కాబట్టి స్పోర్ట్స్ గ్రాంట్ అని నెరేషన్లో ఇవ్వండి. నెక్స్ట్ ఓచర్ నెంబర్ అనేది ఉంటుంది, అక్కడ ఎలాంటి ఓచర్ నెంబర్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ నెక్స్ట్ కింద గమనించినట్లయితే సెలెక్ట్ స్కీమ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సెలెక్ట్ స్కీమ్పై మీరు ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒక మెనూ లాగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది, ఒక విండో అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడి నుంచి మనము సమగ్ర శిక్ష అనే నేమ్ పక్కన ఉన్నటువంటి ప్లస్పై ఒకసారి క్లిక్ చేయండి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ప్రైమరీ స్కూల్స్. ఇక్కడ మనం ప్రైమరీ స్కూల్ కాబట్టి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఇప్పుడు మనం చేసే బిల్ ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ గ్రాంట్ చేస్తున్నాం కాబట్టి స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ గ్రాంట్ అనేది అక్కడ కనిపిస్తూ ఉంది, దాన్ని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పెన్స్ టైప్ రెవెన్యూ సెలెక్ట్ చేయండి. పర్సంటేజ్లో 100 ఇచ్చేయండి. 100 ఇచ్చినట్లయితే వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి బాక్స్లో మీరు ఎంత బిల్ చేస్తున్నారు అనేది రావటం జరుగుతుంది, డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ యాడ్పై ఒకసారి క్లిక్ చేసినట్లయితే బిల్ అనేది యాడ్ అవటం జరుగుతుంది. సో ఇక్కడ బిల్ యాడ్ అవ్వడం జరిగింది. మీరు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ బిల్ డీటెయిల్స్ కనిపిస్తాయి. లెఫ్ట్లో ఒక చెక్ బాక్స్ ఉంటుంది, ఆ చెక్ బాక్స్పై రైట్ మార్క్ ఇచ్చేసేయండి. మీరు ఇంకా కిందికి స్క్రోల్ చేసినట్లయితే
సేవ్ చేయమని అడగటం జరుగుతుంది. మీరు సేవ్ ట్యాప్ చేసినట్లయితే బిల్ అనేది సేవ్ అయ్యి ఒక బిల్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. బిల్ నెంబర్ నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫర్దర్ పేమెంట్కి అయితే ప్రొసీడ్ చేయాలా అని అడుగుతుంది. ఎస్ అనేది ఆప్షన్ క్లిక్ చేయండి. ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే పేమెంట్ టైప్ అనేది ఇక్కడ ఆప్షన్ రావటం జరుగుతుంది. ఈ పేమెంట్ యూజింగ్ ప్రింట్ అడ్వైస్ అని సెలెక్ట్ చేసి మళ్ళీ యాడ్ ఒకసారి క్లిక్ చేయండి. సో ఈ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ కన్ఫర్మ్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే బిల్ అనేది కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది. సో కన్ఫర్మ్ అయినటువంటి బిల్ను అప్రూవల్కి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సబ్మిట్ అప్రూవల్పై క్లిక్ చేసినట్లయితే అప్రూవల్కి వెళ్ళడం జరుగుతుంది. సో అప్రూవల్ అనేది అప్రూవర్ లాగిన్లో చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మీరు లాగౌట్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్రూవర్ లాగిన్ చేయండి. అప్రూవర్ లాగిన్లో మళ్ళీ మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ మీరు ఎక్స్పెండిచర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎక్స్పెండిచర్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఆప్షన్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈసారి మీరు మేనేజ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ బిల్స్ మనం చేసినటువంటి బిల్స్ చూడటానికైతే ఆప్షన్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ బాక్స్లో సమగ్ర శిక్ష సెలెక్ట్ చేసి మీ స్కూల్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సెర్చ్పై క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేయగానే మీరు ఇప్పటి వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చేసినటువంటి బిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఈరోజు చేసినటువంటి బిల్ ఏంటిది అనేది ఆ బిల్ నెంబర్పై మీరు ఒకసారి క్లిక్ చేసినట్లయితే బిల్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ స్క్రీన్లో డీటెయిల్డ్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చివరికి స్క్రోల్ చేసినట్లయితే అప్రూవ్, రిజెక్ట్, బ్యాక్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఈ బిల్ను అప్రూవ్ చేయాలి కాబట్టి మీరు అప్రూవ్ అనే ఆప్షన్పై ఒకసారి క్లిక్ చేయండి. నెక్స్ట్ ఒక పాపప్ బాక్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అప్రూవ్ అని డిస్క్రిప్షన్ ఇచ్చేసేయండి. మళ్ళీ అక్కడే ఉన్నటువంటి అప్రూవ్పై క్లిక్ చేసినట్లయితే బిల్ అనేది సక్సెస్ఫుల్గా అప్రూవ్ అవ్వడం జరుగుతుంది. సో బిల్ అప్రూవ్ అయిన తర్వాత పీపీఏ ప్రింట్ పేమెంట్ అడ్వైస్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రింట్ పేమెంట్ అడ్వైస్ అనే ఆప్షన్ మీకు కనిపించడం జరుగుతుంది. ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఈ బిల్కి సంబంధించినటువంటి పీపీఏ అనేది ప్రింట్ తీసుకోవచ్చు. సో మొబైల్లో అయితే పీపీఏ ప్రింట్ ఆప్షన్ అనేది ఉండదు. సో మీరు బిల్ వరకు అయితే మొబైల్లో చేయవచ్చు. పీపీఏ ప్రింట్ తీసుకోవాలంటే మీరు తప్పనిసరిగా సిస్టంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. సిస్టంలో లాగిన్ చేసి అక్కడి నుంచి మీరు పీపీఏ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగానైతే మీ పాఠశాల యొక్క స్పోర్ట్స్ గ్రాంట్ బిల్ అయితే పిఎఫ్ఎంఎస్లో చేయవచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, యూజ్ఫుల్గా ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.